ఎక్కడికి వెళ్తున్నావు జున్ను? ఎక్కడికి వెళ్తున్నావు? బావ దగ్గరికి వెళ్తున్నావా? ఓకే ఓకే. ఆర్య బాబు అంటే బాబు ఆర్య. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. రీసెంట్గా నేను మా ఇంటికి దగ్గరలో ఉన్న టెర్రా ఆర్గానిక్స్ అనే నర్సరీకి వెళ్ళాను. చాలా మంచి మంచి మొక్కలు ఉన్నాయి అక్కడ. సో నాకు నచ్చిన ఒక 4-5 మొక్కలు ఇంటికి తెచ్చుకున్నాను. లాబీలో ఇలా సింపుల్గా పెట్టుకున్నాను. చాలా చాలా బాగుంది. మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఇక్కడ టైం స్పెండ్ చేయడం నాకు చాలా నచ్చుతుంది. నేను ఉగాదికి శ్రీరామనవమికి ఖచ్చితంగా వ్లాగ్స్ చేయాలి అని చెప్పి చాలా ప్లాన్ చేసుకున్నాను. బట్ లైఫ్ మనం అనుకున్నట్టుగా ఉండదు కదా. తెల్లారితే ఉగాది అన్నప్పుడు మా గోడ కొలాప్స్ అయిపోయింది. ఈ గోడ ముందుగానే కొంచెం డెలికేట్గా ఉండింది, బట్ ఇంత తొందరగా పడిపోతుందని అనుకోలేదు. ఉగాది అప్పుడు స్టార్ట్ చేస్తే శ్రీరామనవమి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ గోడ కట్టడం కంప్లీట్ అయింది. ఇది వన్ ఆఫ్ ది మార్నింగ్స్ అండ్ నేను చాలా రోజుల తర్వాత వాకింగ్కి వెళ్ళాను. చాలా రిఫ్రెషింగ్గా అనిపించింది. నాకంటూ టైం తీసుకొని ఒక 2.5 years అవుతుంది. అండ్ నేను చాలా తొందరలో నా గురించి నేను కేర్ తీసుకోవడం స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాను. నేను ఇక్కడ జీరా వాటర్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. దీనివల్ల వెయిట్ లాస్ అవ్వడం అలాంటివి ఉండవు, కానీ మన డైజెషన్ ప్రాసెస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. వీళ్ళేమో ఇక్కడ అమ్మ వాకింగ్కి వెళ్ళిందని డ్యాన్స్ చేస్తున్నారు. అండ్ చందు ఏమో జున్నుని పట్టుకొని పరిగెడతాను, నా పొట్ట కూడా తగ్గిపోతుంది అని చెప్పి అలా పరిగెడుతున్నాడు. యూజువల్గా నేను బ్రేక్ఫాస్ట్ చేయడానికి 10 దాటిపోతుంది. బట్ మార్నింగే లేచి వాకింగ్కి వెళ్ళినందుకేమో నాకు చాలా ఆకలేసింది. సో పోహా అండ్ 2 egg whites తీసుకున్నాను బ్రేక్ఫాస్ట్కి. వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత కొంచెం ప్లాంట్ కేర్ చేద్దాం అనుకున్నాను. నాకు ఎక్కువగా ప్లాంట్ కేర్ అయితే రాదు. ఇప్పుడిప్పుడే నేను గార్డెనింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. నాకు ఈజీగా ఉండే ప్లాంట్సే నేను ఇంట్లో పెట్టుకున్నాను. ఇప్పుడిప్పుడే ప్రాక్టీస్ చేస్తున్నాను కాబట్టి స్టార్టింగ్ మనీ ప్లాంట్సే ఇంట్లో ఎక్కువగా పెట్టుకున్నాను. అవైతే కొంచెం ఈజీగా ఉంటాయి కదా. పిల్లల మీద ఎంత ఇష్టం ఉన్నా కూడా వాళ్ళు చాలా చిన్నగా ఉన్నప్పుడు మనకు చాలా స్ట్రెస్ ఫీలింగ్ లాగా అనిపిస్తుంది. సో ఆల్మోస్ట్ 2.5 years నుంచి నేను అదే సిచ్యువేషన్లో ఉన్నాను. అందుకని ఇప్పుడు కొత్తగా ప్లాంట్స్ని పెంచడము ఇలాంటివన్నీ చేస్తున్నాను. సో జస్ట్ టు ఆక్యుపై మై సెల్ఫ్ అనమాట. నర్సరీ అతను చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనము సాయిల్ని టచ్ చేసినప్పుడు ఒక 2 inches వరకు కూడా డ్రైగా ఉంటేనే ప్లాంట్స్కి వాటర్ ఇవ్వాలంట. అండ్ వీక్లీ ఒకసారి ఇలా ఫుల్ వాటరింగ్ చేసి మొత్తం వాటర్ డ్రైన్ అయిపోయిన తర్వాతే లోపల పెట్టుకోవడం, లేదంటే నార్మల్ వాటి ప్లేసెస్లో పెట్టేయడం చేయాలంట. మీరు చూసిన ఈ ప్లాంట్ చాలా డేంజరస్. అంటే దానివల్ల ఏమో అవుతుందని కాదు, దీనికి ఎక్కువ వాటర్ ఇచ్చినా చనిపోతుంది, తక్కువ వాటర్ ఇచ్చినా చనిపోతుంది అన్నమాట. దీన్ని ఫీడిల్ లీఫ్ అని అంటారు. నాకు చాలా చాలా ఫేవరెట్. దీన్ని చాలా చాలా జాగ్రత్తగా కాపాడుకుంటున్నాను నేను. ఇంతకుముందు ఒకసారి ఇది ఇంటికి తెచ్చుకున్నాను. నాకు వాటరింగ్ సరిగా తెలియక దానికి ఫుల్ వాటర్ చేసేదాన్ని అండ్ అది అలా చనిపోయిందనమాట.
నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా నా కిచెన్ ఎలా ఉంటుందో ఐడియా ఉంటుంది. సో ఈ కప్స్ ఉన్న ఏరియాలో ఈ స్టాండ్స్ 2 కూడా తీసేసి ఇక్కడ వేరే ఒక కబోర్డ్ లాంటిది పెడదామనుకుంటున్నాను. అండ్ ఈ స్టాండ్స్ వచ్చేసరికి ఈ ప్లేస్లో పెట్టేస్తాను. సో దట్ నాకు అక్కడ వర్క్ చేసుకోవడానికి కొంచెం ప్లేస్ దొరుకుతుంది కదా. ఆల్సో ఈ ఏరియా నాకు వ్లాగ్స్లో ఐ ప్లీజింగ్గా కనిపించేలాగా మార్చేద్దాం అనుకుంటున్నాను. ఈ కబోర్డ్ నేను అమెజాన్లో పర్చేస్ చేశాను అండ్ కార్పెంటర్ హెల్ప్తో ఇది ఫిక్స్ చేపిస్తున్నాను. మీకు గుర్తుంటే ఫస్ట్ నా కిచెన్ ఇలా ఉండేది అండ్ నేను ఇప్పుడు ఇలా మార్చేసుకున్నాను విత్ వెరీ మచ్ లో బడ్జెట్. నా వ్లాగ్స్ చూసే వాళ్ళందరికీ తెలుసు నేను ఈ మేకోవర్ కోసం ఎక్కువగా ఖర్చు పెట్టలేదు. అండ్ ఇప్పుడు ఈ కొత్తగా ఫిక్స్ చేసిన కబోర్డ్లో కూడా ఆల్రెడీ స్టాండ్లో ఉన్న ఐటమ్సే ఆర్గనైజ్ చేసి పెట్టాను. లెఫ్ట్ కార్నర్లో ఈ బుద్ధ ప్లాంటర్కి ప్లేస్ ఉంచేసి దాని పక్కనే షెల్ఫ్స్ పెట్టించాను. ఇది నా కిచెన్లోని రీసెంట్ ఎడిషన్. దీన్ని బ్రెజిలియన్ వుడ్ అంటారు, అలాగే లక్కీ ప్లాంట్ అని కూడా అంటారు. బట్ నేను మాత్రం ప్యూర్గా ఇది డెకరేటివ్ పర్పస్కే తీసుకొచ్చాను. అండ్ సైడ్లో నేను ఈ క్యూట్ జార్స్ పెట్టేశాను. ఒక దాంట్లో ఎండుమిర్చి, ఇంకో దాంట్లో వెల్లుల్లి వేసి పెట్టాను. నెక్స్ట్ కింద ఉన్నది క్యాక్టస్ ప్లాంట్, చాలా క్యూట్గా ఉంటుంది. ఈ సర్కిల్ అంటే నాకు చాలా నచ్చుతుంది. సో దీనికి 2 వీక్స్కి ఒకసారి వాటర్ చేసినా కూడా సరిపోతుంది. అండ్ జస్ట్ స్ప్రే మాత్రమే చేయాలి, ఎక్కువ వాటర్ చేస్తే చనిపోతుంది. అండ్ సైడ్లో టీ, కాఫీ అండ్ షుగర్ పెట్టాను. అండ్ కింద వచ్చేసరికి నెయ్యి డబ్బా అండ్ ఒక ఆర్టిఫిషియల్ ప్లాంట్ పెట్టాను. ఇవి 2 కూడా నేను ఒక ట్రేలో పెట్టాను సో దట్ తీసి క్లీన్ చేసుకోవచ్చు ఈజీగా అని. లెఫ్ట్ కార్నర్లో ఈ ఐటమ్స్ పెట్టినప్పుడు కొంచెం క్లటర్ లాగా కనిపించేవి. సో అందుకని ఒక ట్రే తీసుకొని ఇలా ఆర్గనైజ్ చేశాను. దీంట్లో నైఫ్ సెట్, ఆయిల్ అండ్ స్పాచులాస్ పెట్టాను. అండ్ యూజ్డ్ ఆయిల్ ఇలా లోపల పెట్టేశాను. వెదర్ సడన్గా క్లౌడీగా అయిపోయింది అండ్ నేను మార్నింగ్ ఆరేసిన బట్టలు తీసేస్తున్నాను. ఈ స్టాండ్ నాకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది, ఎందుకంటే మాకు ఇక్కడ కోతులు చాలా ఎక్కువగా వస్తాయన్నమాట. పైన బట్టలు ఆరేసినప్పుడు అస్సలు ఉంచవు, మొత్తం అన్నీ కూడా తీసి పాడు చేసేస్తూ ఉంటాయి. ఈ స్టాండ్ ఫోల్డబుల్ అండి, సో అవసరం లేనప్పుడు ఒక దగ్గర ఫోల్డ్ చేసి పెట్టేసుకోవచ్చు. ఈ సీలింగ్ క్లోత్స్ హ్యాంగర్ కూడా నా బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనే చెప్పాలి. ఎక్కువగా ప్లేస్ లేని వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఆల్మోస్ట్ వర్షం పడేలాగా ఉంటే మా బ్రదర్ ఇన్లో హెల్ప్ తీసుకొని మొక్కలన్నీ కూడా లోపల పెట్టించేశాను. ఈవినింగ్ చందు వచ్చే టైంకి వెదర్ ఇంకా చల్లగా అయిపోయింది. సో యూజువల్గా మేము టీ ప్రిఫర్ చెయ్యము, బట్ ఇలా చల్లగా ఉన్నప్పుడు మాత్రం తీసుకుంటాము.
బయటికి వెళ్ళి ఎంజాయ్ చేయడం కంటే కూడా నాకు ఇంట్లో ఉండి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం చాలా ఇష్టము. ఎప్పుడైనా 2 to 3 డేస్ హాలిడేస్ వచ్చినప్పుడు అందరం ఒక దగ్గర ఉన్నప్పుడు చాలా ఎంజాయ్గా అనిపిస్తుంది నాకు. ఫోన్ పాడైపోతుంది వద్దమ్మా. పండితపుత్ర పరమసుంట అని ఊరికే అనరు. పిల్లలు ఖచ్చితంగా మనకి ఆపోజిట్లోనే ఉంటారనుకుంటా. సో నేను ఎంత నీట్గా క్లీన్గా ఆర్గనైజ్డ్గా ఉండడానికి ట్రై చేస్తానో నా పిల్లలు అంత ఎక్కువగా అన్నీ పడేస్తూ ఉంటారు. ఓ పక్క నుంచి నేను క్లీన్ చేస్తూ వస్తాను, ఓ పక్క నుంచి వాళ్ళు పడేసుకుంటూ వస్తారు. ఈ ఫేజ్ మనకి ఎంత స్ట్రెస్ఫుల్ అండ్ డిఫికల్ట్గా ఉంటుందో అంతే ఎంజాయబుల్గా కూడా ఉంటుంది. సో మా పిల్లలు చేసే క్యూట్ మూమెంట్స్ కూడా నేను ఏవి మిస్ అవ్వను, మ్యాక్సిమం క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఈ వ్లాగ్స్ చేయడానికి కూడా కారణం నాకు ఇవి ఖచ్చితంగా మంచి మెమరబుల్గా ఉండిపోతాయి. ఈ మూమెంట్స్ అన్నీ కూడా అఫ్కోర్స్ ఎర్న్ చేయాలని అందరూ అనుకుంటారు, బట్ మోస్ట్లీ నేను వీడియోస్ తీసేది మాత్రం ఇవన్నీ కూడా మెమరీస్ దాచిపెట్టుకోవడానికి. నెవర్ ఎండింగ్ చోర్స్ బట్ ఫైనల్ టాస్క్ ఆఫ్ ది డే బట్టలన్నీ కూడా మడత పెట్టేసుకుంటున్నాను. నేను ఏ పనైనా నీట్గా చేస్తాను, ఓపిక లేకపోతే ఆ పని టచ్ చేయను, బట్ చేస్తే మాత్రం చాలా నీట్గా చేసుకుంటాను. అది ఏ పనైనా సరే అది నేను చేసుకోవడానికే ఇష్టపడతాను. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో గైస్, అండ్ హోప్ఫుల్లీ ఇప్పటి నుంచి వీడియోస్ కొంచెం కంటిన్యూస్గా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఇఫ్ యూ రియలీ ఎంజాయ్ మై కంటెంట్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఆల్సో ఒక లైక్ కూడా చేయండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.